हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के ఛానల్। जो भी पहला बार अपने ఛానల్ का है प्लीज़ सब्सक्राइब करने का। ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడిపి పొట్టేల్ పిల్లలు అనేటివి మీరు తమిళ్లో చూసినట్టుగా మనం కర్నూలు రైతులకు మన సబ్స్క్రైబర్స్కి కొనివ్వడం జరిగింది। మొత్తం 50 పొట్టేల్ పిల్లలు ఇవి। వీటి డీటెయిల్స్ ఒకసారి మాట్లాడుకుందాం। అలాగే మీకు పొట్టేల్ పిల్లలు కావాలంటే ఇంకా ఉన్నాయి బ్యాచ్లు, మీరు ఆ నెంబర్ ఏదైతే కనిపిస్తుందో స్క్రీన్ మీద ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు। ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో గత 5 నెలల నుంచి నేను సరిగ్గా ఫోన్లు తీయలేదు, అలాగే వీటికి సంబంధించిన వీడియోస్ కూడా పెట్టలేదు। ఎందుకంటే యూట్యూబ్ నుంచి ఎర్నింగ్ రావడం లేదనేసి నేను వేరే పని చేస్తూ ఉన్నాను। సో ఇంకా అవి కొద్దిగా పక్కన పెట్టి పూర్తిగా ఇంకా యూట్యూబ్ మీదకి వచ్చేస్తున్నాను। సో ఇంకా మీరు కాల్స్ చేయవచ్చు, వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు, అన్నిటికీ రిప్లై ఇస్తాను, ఇబ్బంది లేదు। సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఈ వీడియో తీసి ఆయనకి పంపించాను నేను। ఇలాగ బయట గొర్రెల కోసంగా వెళ్ళి అక్కడ చెక్ చేసి ఆ వీడియో ఆయనకి పంపించి వీటి ధర, వీటి వివరాలు మొత్తం చెప్పడం జరిగింది। సో ఆ పిల్లలు అవి నచ్చి ఆయన సరే టైంకి ఫలానా రోజు వస్తాను అనేసి చెప్పుకొని వచ్చారు। ఈ పిల్లలు 3 రోజులు వరుసగా బేరాలు జరిగినాయి, 3 రోజులు వరుసగా బేరాలు జరిగాయి। కానీ నిన్న వాళ్ళు ఎవరైతే కొన్నారో కర్నూలు నుంచి వచ్చిన సబ్స్క్రైబర్, వాళ్లకు జరిగిన బేరం కంటే కూడా చాలా తక్కువ ధరకు అనేది వచ్చింది। అలాగే సంతతోటి కంపేర్ చేసుకుంటే ఇంచుమించు 1000 నుంచి 1500 రూపాయలు ఆయనకి తక్కువగానే పిల్లలు దొరికాయనేసి చెప్పుకోవచ్చు। ఆయన అక్కడ నిలబడినంతసేపు పిల్లల ధరలు ఎక్కువ అనేసి 100 సార్లు చెప్పినా కానీ, నిన్న మీరు సంత వీడియోలో గమనించినా కానీ, అంతకుముందు మీరు సంత వీడియోలు గమనించినా కానీ జత మీద మీకు 1500 ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటుంది బయటకి ఈ పిల్లలకి। ఒక్క పిల్ల కాడ తేడా వచ్చి ఇది 3 రోజుల నుంచి ఆగుతూ వచ్చింది। సో ప్రస్తుతానికి నిన్న కర్నూలు రైతులకు ఎవరికైతే ఇప్పించానో ఇవి వచ్చేసి మనకు, మీరు ఇంతకుముందు వీడియో కూడా పెట్టున్నాను యూట్యూబ్లో, నేను వాళ్ళు పంపించిన వీడియో కూడా పెట్టాను। ఇది నేను సొంతంగా వెళ్ళి నేను తీసుకుని వచ్చిన వీడియో। అప్పుడు 18,500 దాంట్లో బేరం చెప్పి ఉండేది, 18,500 చెప్పారు। 17,500కు 2 సార్లు బేరం అయింది, మూడోసారి కూడా బేరం 17,000 మీద అయింది। నిన్న మనం కొనిచ్చింది వచ్చేసి 16,800కి జత కొనిచ్చాం ఆయనకి। 4 నెలలు 5 నెలల పిల్లలు ఉన్నాయి। సో యావరేజ్గా లైవ్ వెయిట్ వచ్చేసి ఒక 19 కేజీల దాకా ఉంటుంది అనేసి అనుకుంటున్నాను। పిల్లలన్నీ చాలా బాగున్నాయి, 50 పిల్లలు, ఏ ఒక్క పిల్ల తీయకుండా 16,800కు ఇది మనం ఇప్పించడం జరిగింది। సో దీంట్లో ఒక పిల్ల ఉంది, ఆ సన్న పిల్ల తీసేస్తే బేరం 17,500 17,800 కాడికి వెళ్ళింది। మళ్ళీ ఆ పిల్ల కలుపుకోవడం వల్ల 16,800కు ఈ 50 పిల్లలు బ్యాచ్ అనమాట। ఇది మనం పల్లెల్లో రైతు వారీగా ఉంటే ఆయనకి కొనివ్వడం జరిగింది। మీకు పిల్లలు ఇంకా ఉన్నాయి, ఒక బ్యాచ్ ఉంది, శని ఆదివారం సోమవారంలో ఇంకా బ్యాచ్లు వస్తాయి। మీకు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ అక్కడ స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్కి కాల్ చేయండి, మీకు ఆ పిల్లలు కొనివ్వడం జరుగుతూ ఉంటుంది। సో నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, నెంబర్కి కాల్ చేయవచ్చు। ఇది కర్నూలు రైతుకి జత 16,800కి కొనివ్వడం జరిగింది అనమాట। 50 పిల్లలు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కనిపిస్తాయి। ట్రాన్స్పోర్ట్ అంటే గుర్తుకొచ్చింది, ట్రాన్స్పోర్ట్లో 3 రూపాయలు పెరిగి ఉంది, కిలోమీటర్కి 23 రూపాయలు తీసుకుంటున్నారు, చెప్పడం కాదు తీసుకుంటున్నారు। దాన్ని బట్టి మీరు ఇక్కడ రండి, పిల్లల్లో కావాలంటే మీకు ఎంత కావాలన్నా బేరం చేయగలను, కానీ ట్రాన్స్పోర్ట్ విషయంలో బేరం చేయడం కుదరటం లేదు, అర్థం చేసుకునేసి మీరు వచ్చేవాళ్ళు రావచ్చు। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।